ఈరోజు మా ఛానల్లో కుకింగ్ ప్రోగ్రామ్ ఏంద్రా రోహన్ నిజమైన ఎగ్స్ టైటిల్ తమ్నేల్ వచ్చేసి ఇక మా వాడు గుడ్డు వలగొట్టిండు, దాంట్లో ఆయిల్ వేసిండు కదా ఆయిల్ నేను వేసిన. పాపం ఒక కోడిని చంపేసిండు. ఇంకొక కోడి. రోహన్ ఎట్లా అనిపిస్తుంది తెలుసారా? మనం ఫ్యాక్టరీలో తింటాం కదా, అవి మామూలుగా వస్తాయి కదా షాప్లలో కొనేవి, బాధ అనిపిస్తలేదు. కానీ ఇట్లాంటి ఎగ్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. చిన్న ఉన్నాయింద్రా ఇవి. కోడికి పెద్ద గుడ్లు రావా? మరి కోడి గుడ్లు అని అమ్ముతారు కదా షాప్లో. చేసే విధానం ఏంద్రా? ఫస్ట్ ఏ వేసినారా? కారం మసాలా. మసాలా కూడా వేస్తారా? అంటే ధనియాల పొడి. ఇంకా ఎన్ని స్పూన్లు వేసినావు? ఇది కారం 2 స్పూన్స్ కారం వేసిండు. ప్యాన్ పెట్టిండు పొయ్యి మీద. ఇది చిన్న కిచెన్, ఇల్లు పెద్ద ఉంటుంది అటు సైడ్. అదేందో చెప్పురా రోహన్, వాసన చేసేస్తుంది. చెప్పు. మా యాలకుల పొడి ఆమ్లెట్లు వేస్తారా? రుచికి తగినంతనా? అరే రోహన్, రుచికి తగినంత. మా వాడు కుకింగ్ చేస్తుండ. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? కలుపుతున్నా. ఏం ఖచ్చితంగా పెడతారు నేను. యూట్యూబ్ అంటే ఎందుకేమో జనాలు అందరు సిగ్గు పడతారు. సిగ్గు లేని వాళ్ళు కూడా వీడియో చూస్తారు, వాళ్ళకి తెలియదు. రా, ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను తిట్టుకుంటారా? తిట్టుకుంటే ఏం కావాలి? అరే కారం ఎక్కువ వేసినావు రోహన్. పౌడరు 2 వేసిందా? కానీ అది రెడ్ కనిపిస్తుంది ఇట్లా. కానీ ఆ ఎల్లో ఉంటుంది చూడు, ఎగ్గుల ఎల్లో, అది వచ్చేసి డార్క్ ఎల్లో, లైక్ తిక్కువ ఉంది కదా. అంటే ప్యూర్ ఎల్లో కలర్ ఉంది. మామూలుగా మనం తెచ్చుకునే ఎగ్గుల, షాప్లో తెచ్చుకునే ఎగ్గుల లైట్గా ఉంటుంది, ఇట్లా లైట్ కలర్ ఎల్లో ఉంటుంది. ఏం నమ్మకం రయ్యా? కారం ఎక్కువైందంటే కష్టం. సాల్ట్ కూడా ఎక్కువ లేదు. సాల్ట్ ఒకటే స్పూన్, ఆ స్పూన్ కూడా తగ్గట్లేదు. పల్లికొండలో ఆమ్లెట్, నాటు ఆమ్లెట్. రోహన్కి కుండ ఎందుకు పెట్టిర్రా గీడ చివర్లో? కూరకుండ అంటారు. కూరకుండ దీపం ముట్టిస్తారు కదా. ఏడ దీపం? దేనికి? నాకేం గుర్తున్నది. ఆడోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనకు అన్ని తెలుసుకోవాలి కదా, మన రెస్పాన్సిబిలిటీ. మా ఇంట్లో పెట్టారు అయ్యా. ఇంతసేపు అది వెలగలే, ఇప్పుడే వెలిగిందా? నేను ఇప్పుడు బంద్ చేసిన. సో ప్యాన్ పెట్టిండు, ఆయిల్ వేస్తుండు, తిప్పుతుండు. రోహన్ ఎందుకురా నవ్వుతున్నావు? రోహన్ నిన్నటిది 3D వీడియో పెట్టాను, అప్పుడు నవ్వుతాను. 3D వీడియో ఎట్లన్నా నేను యూట్యూబ్లో పెడతా. ఆయిల్ కూడా వేడాను, ఆమ్లెట్ వేస్తుండు. రోహన్, ఎన్ని రోజులకైనా ఎంతో మంచి అనిపిస్తుంది తెలుసా యూట్యూబ్ వీడియోలు. జనాలు అనుకుంటారు కానీ కొన్ని రోజులైన తర్వాత మనం చూసుకుంటాం చూడు, అరే ఎంతో మంచిగా ఉన్నాం, ఎట్లున్నాం అని అనిపిస్తుంది తెలుసా. వీళ్ళకి తెలియదు, అందుకనే నేను యూట్యూబ్ వీడియోలు చేసేది. ఒకటే ఆమ్లెట్ అది మొత్తం 3 వచ్చిన అంటే ఒకటేసారి వేస్తున్నావు? ఒకటేసారి అది ఎంత ఉంటారో చిన్న చిన్న ఉంటాయి కదా. కానీ కోడి గంత చిన్నగా గుడ్లు పెడుతుంది ఏంద్రా? పెద్దగా పెట్టాలంటే ఏం చేయరు? ఏంది? నా ఆమ్లెట్ రెడీ అయింది ఆల్మోస్ట్. కారం మాత్రం కనబడుతుంది, తిని చూడాలి ఇక. చేసే విధానం చెప్పురా. కలిపేసి ఇలా పోసేసి పెట్టేయాలి. కాదురా, నార్మల్ గుడ్డుకి దీనికి డిఫరెంట్ చెప్పురా రోహన్. హెల్దీయా? మరి అది కోడిగుడ్డే కదరా. నిజం చెప్పురా రోహన్, అది కోడిగుడ్డ? ప్లాస్టిక్ గుడ్డు. కోడిగుడ్డారా? కోడిగుడ్డు. అది కోడిగుడ్డు కాదు, మనకి షాప్ల మీద అది బాతుగుడ్డు. అవును, నిజంగా బాతుగుడ్లు అంటవి. నాకు తెలియదు. కూడా మంచి బాతుగుడ్డు
కానీ ఫుల్ కదా హైబ్రిడ్ అది హైబ్రిడ్ అయితే హైబ్రిడ్ ఆ? కానీ రోహన్ గారు ఇగో ఈ టీ షర్ట్ అట్లా ఉన్నాడు. నీ ఈ టీ షర్ట్ నాదే. అరే ప్రశాంత్ నీ టీ షర్ట్ వేసుకున్నాడు రా వీడు. కలర్ అంటిందని చెప్పిన చూడ కలర్ పోయింది ఉతుకుతే. వాడు ప్రశాంత్ గారు వీడియో చూస్తే నీదే అనుకుంటాడు రా అందే. అరే ఆమ్లెట్ మాడిపోతున్నట్టుంది. ఆమ్లెట్ ఆల్రెడీ రెడీ అయింది. ఏం మాడిపోయినట్టు కొడుతుందా లేదా? చూపిస్తాం మా ఆడియన్స్కి. ఇక ఆమ్లెట్ రెడీ అయింది. ఇక తిందామా? పుదీనా ఎందుకు పెరుగు ప్యాన్ కేక్. మీకు ఇంకొక విషయం మర్చిపోయినా, ప్యాన్ కేక్ అంటే ఏంటి తెలుసా? ఆమ్లెట్ అనుకున్నారు. ప్యాన్ కేక్ అంటే దోశ. ఇంగ్లీష్లో ప్యాన్ కేక్ అంటారు దోశని. తెలుసా రోహన్? చిన్న చిట్కా చెప్పినారా జనాలకి? కుకింగ్ ఇప్పుడే అయిపోయింది. మావాడు తీసుకొచ్చిండు. అరే కింద అది కాలుతుంది. ఓయ్ ఆమ్లెట్ రెడీ. ఆగుది ఆమ్లెట్ రెడీ. నాటుగుడ్డు నాటుగుడ్డు. పూజ అరే నాకైనా నేను తిన్నారా ఇంతకుముందే తిన్నా ఆమ్లెట్ కోసం. నేను స్పెషల్గా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఆమ్లెట్. మా బుడ్డి వండుకున్నది. బుడ్డి ఇక మామ నీ కోసం ఆమ్లెట్ చేసిండు. తింటావు? ఇక ఈ బుడ్డి దానికోసమే వచ్చిన నేను ఈరోజు ఇక్కడికి. ఆమ్లెట్ నీకోసమే. చూస్తుంది వద్దమ్మా స్పైసీగా ఉంది. మా అమ్మయ్య నీకోసమే చేసిండు. ఇక చూడు ఇంతకుముందు నిన్న కూడా మా చెల్లెని ఇచ్చిన అన్న చూడు. పూజ హాయ్ చెప్పురా. ఎవరు లెక్క ఉంది? హాయ్ ఫ్రెండ్స్, మా మామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అను ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్ అను. సబ్స్క్రైబ్ చేసుకోమంటావా? బుట్టి వచ్చింది ఇక మావాడు. నాడిగా తిందాం నాడిగా. అరే సో ఇప్పుడే ఆమ్లెట్ మనం టేస్ట్ చూద్దాము. ఆమ్లెట్ ఇక్కడ బాగుంది. రోహన్ నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఆ ఎక్స్ప్రెషన్ నా కోసం చేసిండు. రోహన్ మంచిగా ఉందా లేదా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పనా? అబద్ధం చెప్పాలా? నిజం వద్దా? ప్లీజ్ చెప్తారా? నిజం చెప్తా. బాగుంది. ఎక్కువ కాలినట్టు అనిపిస్తుంది. అందుకనే మంట తక్కువ పెట్టాను. అవునా? మంచిగా అయింది. అన్నీ కరెక్ట్గా అయినాయి. కొంచెం మాడితే కమ్మాలి వచ్చేసి. అవునా? బాగుంది. అరే బుడ్డి ఇవి తొందరగా మాడిపోతాయి ఇవి. అవునా? ఆమ్లెట్